ప్రాంతం రక్షించుకోవాల్సిన అవసరం దాన్ని సేఫ్ గార్డ్ మాలో అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి సార్ ఇది మీరు చూస్తే ఫస్ట్ డైవర్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దేనికి కేటాయించబడాలో దాన్ని కేటాయించుకున్నాం రకరకాల పరిస్థితులకి ప్రతిసారి కొంచెం ఫైనాన్షియల్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కానీ అసలు ఇవన్నీ తొమ్మిదిలో దొరికిస్తుంది లాస్ట్ ప్రభుత్వం సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి ఉదాహరణకి ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చేకర్కి వచ్చేస్తే ఎన్ని సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి నీకు పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్స్ పంపిస్తాం లేదంటే ఇలా ప్రత్యేకించి స్ట్రీమ్లైన్ చేస్తా ఉంది దాంట్లో భాగంగానే విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఐ థింక్ ఇస్ నీడెడ్ బట్ హౌ డు వి డు ఇట్ విల్ బి అవర్ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ గ్రేనరీ కలర్ లో ఉంటుంది సార్ రీసైక్లింగ్ చాలా లో ప్రాసెస్ లో చేస్తారని అయితే కూడా మంచి ఆర్ఓ ప్లాంట్ లో కొనుక్కునే పరిస్థితి కాకినాడ కార్పొరేషన్ లో నేనే చూసాను అంటే అది అదే ఏమన్నారంటే అసలు ఆకుపచ్చ నీళ్లు అది ఎక్కడో మనకి అది ఏమన్నది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఆక్వాకల్చర్ లో సంపద అయిపోయింది రావడం అలాగే ఉదాహరణ రైతులు నియోజకవర్గం తీసుకుంటే 80% అక్కడ నీళ్లు లేవు అన్ని చెరువులు లభిస్తాయి మొత్తం గ్రౌండ్ ఉంటుంది పరైపోయింది కొందరు ఆర్ఓ ప్లాంట్స్ మీద బతకాల్సిన అవసరం అదేంటంటే చాలా మంది లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ దాన్ని రాత్రికి రాత్రి మార్చలేదు దాన్ని ఏమంటారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన తర్వాత ఇంక్రిమెంటల్ ఇప్పుడు అన్నట్టుగా కోలాకార్పస్ ప్లాంట్ ఒకేసారి తీసేయకుండా ఇలాంటివి కూడా అలాంటి చాలా సూచన చేయాలి చెప్పండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఈ ప్రపంచానికి చాలా ఎక్కువగా ఉంది ఈకో టూరిజం ఉంది అడ్వెంచర్ టూరిజం ఉంది అగ్రికల్చర్ టూరిజం ఉంది ఈ 4 టూరిజం ముందు కూడా కావట్లేదు గతంలో చిరంజీవి గారు కూడా 140 కోట్లు ఈ కాకినాడలో డెవలప్ చేశారు అది కూడా మనం నాశనం అయిపోయింది దానికి సంబంధించి ఖచ్చితంగా మనకి ఉద్యోగం ఇప్పుడు మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అనేది మా కమిట్మెంట్ సో మేజర్ ఎంప్లాయ్మెంట్ will be from the service sector. Service sector develop avanti tourism is the main base. And that too, East Godavari has the greatest potentiality, which we are exploring. And ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలసూరి గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది టెంపుల్ చుట్టూ సర్కిల్ అదొకటి అలాగే బోర్డు అన్ని హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎకో టూరిజం ఉంది ఆ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని బలంగా తీసుకెళ్ళాలి ఇదేమైపోతుందంటే ముందు ఓపెన్ గవర్నమెంట్ అంటే నేను ఉదాహరణకి నేను పంచాయతీ గురించి 4 డిపార్ట్మెంట్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క రోజు 20,000 వచ్చింది సో అందుకే వీఆర్ డీప్లీ కమిటెడ్ ఫర్ టూరిజం ఇది మీరు ఎకో సెక్టర్స్ అలాగే ఈ కొబ్బరి పరిశ్రమకు సంబంధించి కోనసీమకు సంబంధించి ఈ కోకోనట్ బోర్డు కానీ అలాగే ఇవన్నీ కూర్చొని ఎలా చేయాలి దీనికి కేరళ లాంటి చోట పార్ట్ ఆఫ్ మన కోకోనట్ కాయల్ని కూడా చేస్తాం ఒక లేయర్ కింద అది మనం ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ టెక్నాలజీని కొంచెం మా స్టడీ చేయాలి ఇంపోర్ట్ చేసుకోవాలి అందుకే కొంచెం ఏబుల్ అండ్ కమిటెడ్ అధికారులు మంది ఉన్నారు కుర్సీ శ్యామ్ మోహన్ గారు సో నేను ఐ థింక్ విత్ ఆల్ దర్ ఇన్పుట్స్ అండ్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు శశిభూషణ్ గారు లాంటి వ్యక్తులు ఇలా వ్యక్తులందరూ సహకారాలు సంప్రదింపులు జరిపి డెఫినెట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని అంటే మీకు ఎందుకు ఎక్కువ ప్రగల్భాల మీద పలకట్లేదంటే వీఆర్ కమిటెడ్ టు సీ ద రిజల్ట్స్ పోలీస్ శాఖలో కొంత చెప్పారు 2022లో పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ పాస్ అయ్యి ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా జాబ్ రానటువంటి పరిస్థితి అంటే 2018లో కూడా ఇదే జరిగింది ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రంలో 5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళు 90,000 మంది
ఇప్పుడు కూడా రోడ్డు పైన వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏజ్ బార్ అయిపోతుంది 20 సంవత్సరాలు దాటేస్తుంది వాళ్ళ పరిస్థితి తీసుకెళ్తారు పైకి. ఖచ్చితంగా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు అంటే నేను పిఠాపురం సభలో కూడా మాట్లాడుతున్నాను. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం అకౌంట్ అంటే ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం ఉంది. ఒక ఆడబిడ్డ మాయమైపోయి అదృశ్యం అయిపోతే 9 months తర్వాత వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్తారు. ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ చిట్ ఇన్ less than 72 hours. We could trace out and bring her back tomorrow. అలాంటి 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం దాన్ని కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ ఏం చెప్తారు ఎవరికి తెలియదేం కాదు, మీరు దాచేదేం లేదు. ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత జీతాలు ఉన్నాయి. యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. యూర్ ఆల్ క్రియేటింగ్ ఒక పరిష్కారం కోసం ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యలు దృష్టిలో ఉన్నాయి. ఇంక్లూడింగ్ హోమ్, మీరు ఇంకా పోలీసులు చెప్తే మీకు నేను హోమ్ గార్డ్స్ కూడా అసలు ప్రతి స్థాయిలో శిక్ష అంటే ఇల్లీగల్ రైట్స్ సెట్ నార్మల్ కేసు ఎఫ్సీ అంటే ఫుడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పెడతాం సార్. అది సరిపోదు, కొంచెం మీద కేసెస్ తీసుకోవాలి అంటారు. ఆల్రెడీ వెళ్తాను, సిఐడికి వెళ్తాను. అలాగే ఓఎన్జీసీ లేకపోతే జైలకి సర్వే చేసినప్పుడు కనీసం ఆ ఫిజికల్ కమ్యూనిటీ వరకు ఇన్వాల్వ్ చేయకుండా వర్షారాజ్యంగా సర్వే చేసుకుంటే దీని విషయంలో మీరు కూడా we invite you for any sessions. మీరు ఇలాంటిదంటే మా స్థానిక నాయకులు తీసుకుని కలెక్టర్ తీసుకుని డెఫినెట్గా సంబంధిత వ్యక్తులు చేస్తాం. చెప్పండి ఒక నిమిషం. ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ పోస్ట్ ఆరోపణలు వచ్చేది లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది సార్ ఈఎస్ఐ హాస్పిటల్. సంబంధిత 2019 గత టీడీపీ ప్రభుత్వం పిల్లలకి ప్రైవేట్ విద్యా సంస్థల 50% ఫీజు రైకి తర్వాత 2014 పడ్డ అధికారులు ఇప్పుడు మళ్ళా అది రాయితీ కలిపి పిల్లలకి ఫార్వర్డ్ చేయాలి.